కృష్ణకుమారి గారు, బీహార్ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి చూపు బీహార్ మీదే ఉన్న పరిస్థితి. మహాగఠబంధన్ గెలుస్తుందా లేకపోతే ఎన్డీఏ సర్కార్ మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా అనేది చర్చ. ఒకవేళ బీహార్లో మహాగఠబంధన్ గెలిస్తే ఇక మోడీ పతనం అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా బీహార్ ఎన్నికలు ఎట్లా చూస్తారు, ఎవరు గెలుస్తారు, మీ అంచనా ఏంటి? ఈ దేశంలో దేశాన్ని కుదిపేస్తున్న విషయం అంటే కావాల్సినంత ప్రచారం జరగలేదు, కానీ ఓట్ చోరీ అనేది చాలా పెద్ద విషయం ఈ మధ్య కాలంలో. అది ఇంకా ప్రజల్లోకి వెళితే దాని ప్రభావం బీహార్ ఎన్నికల మీద ఉంటుంది. అయినప్పటికీ అక్కడ 65 లక్షల ఓట్లు తీసేశారు. చాలామంది మేము బతికే ఉన్నాము, మా ఓటు తీసేశారని. అలాగే జీవితంలో నేను ఎప్పుడూ ఓటు వేయలేదు, నన్ను కొత్త ఓటర్గా వాళ్ళు నమోదు చేశారు అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు. నేను ఇంతకుముందు ఓటు వేశాను, కానీ నా ఓటుని మళ్ళీ ఇంకొక చోట సృష్టించారు, ఇక్కడ నేనే ఓటేస్తాను, సృష్టించిన చోట వేరే వాళ్ళు ఓటేస్తారు అని చెప్పి కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఏవైతే 65 లక్షలు ఓట్లు తొలగించారో వాళ్ళల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని వీళ్ళు మళ్ళీ కొత్త ఓటర్లుగా నమోదు చేశారు. ఇది మహారాష్ట్రలో కూడా జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి అర్థం అవటానికి కొంచెం టైం పట్టింది. కానీ మహారాష్ట్రలో ఎలా జరిగింది, ఎందుకు ఓడిపోయాము అని వాళ్ళు దానిలో పరిశోధన చేయగా ఎలా చేశారో వాళ్ళకి అర్థమైంది. దానిని బట్టి వాళ్ళు బీహార్లో ఏ ప్రాతిపదిక అన్నది చూస్తే వాళ్ళకి సమాధానాలు దొరికినాయి. అందుకే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేది మొదలెట్టారు. ఆ ఎఫెక్ట్ బాగా ఉంటుంది బీహార్లో. ఇది ఒకటి. రెండవది, ఇప్పుడున్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దగా తెలియదు. అంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా నితీష్ కుమార్ ఏం చేశాడు మనకి అని వాళ్ళు ప్రశ్నించుకుంటే నితీష్ కుమార్కి ఓటేయరు వాళ్ళు. అలాగే ఎందుకు బీహార్ ప్రజలు లక్షల మంది ఆ రాష్ట్రం వెలుపల ఉంటున్నారు ఉపాధి కోసం, అసలు ఇక్కడ ఉపాధి ఎందుకు లేదు అనే దానిపైన సమాధానం లేదు. ఇప్పుడు ఆయన అడగండి, నితీష్ కుమార్ని అడగండి, ఎందుకు నీ రాష్ట్ర ప్రజలు వలసపోతున్నారు? ఇంతకుముందు వేలల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు లక్షల్లోకి వచ్చారు, ఎందుకు అని అడిగితే ఏం చెప్తావు నితీష్ కుమార్ సమాధానం? అసలు నీ రాష్ట్రంలో బ్రిడ్జిలు ఎందుకు కూలిపోతున్నాయి? అవినీతి ఏ స్థాయిలో ఉంది? ఈ రోజుకి ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదివింది ఆ రాష్ట్రం మొత్తం మీద 10%. ఎందుకు అక్షరాస్యత పెంచలేకపోయావు? జనాభా ఎక్కువ ఉండొచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు కేరళ చిన్న రాష్ట్రం కాబట్టి సంపూర్ణ అక్షరాస్యత సాధించిందని చెప్తారు ఎవరైనా, కానీ కనీసం 50% అక్షరాస్యతను సాధించాలి కదా మీరు. ఏమవుతున్నాయి ఆ అక్షరాస్యత కోసం కేటాయించిన డబ్బులు? ఏమవుతున్నాయి? విద్య కోసం కేటాయింపులు ఏం జరుగుతున్నాయి? సిగ్గుచేటు కదా. ఇంటర్మీడియట్ స్థాయి వరకు 10% ఉన్నారు అంటే బీహార్ జనాభా మొత్తంలో అక్షరాస్యత స్థాయి అంత దిగువన ఉంది అంటే ఏంటి అసలు? ఏం చెప్పాలి? పాలకుల నిర్లక్ష్యం. అదేమంటే కాంగ్రెస్ అని మొదలెడతారు. కాంగ్రెస్ పోయి ఎన్ని రోజులైంది? లాలూ ప్రసాద్ యాదవ్ దాణా స్కాము, గడ్డి తిన్నాడు, అది చేశాడు, ఇది చేశాడు. ఎస్, ఆయన పోయి ఎన్ని రోజులైంది? మీరు వచ్చి ఎన్ని రోజులైంది? 20 సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ ఉన్నాడు, ఏం చేశాడు మరి? ఈ రకంగా ఆలోచిస్తే గనక ఇవాళ ఛట్ పూజ కోసం, దీపావళి పండుగ టైంలో, పండుగ తర్వాత వచ్చే పూజ కోసం ఎక్కడన్నా బీహార్ వాళ్ళైనా బీహార్ రాష్ట్రానికి వెళ్తారు. వీళ్ళు ఏం చేశారు అంటే 2 సార్లు రావాలంటే వీళ్ళు రారు కాబట్టి కరెక్ట్గా ఆ పూజకి వెళ్ళిన వాళ్ళు ఎలక్షన్ వరకు ఉంటారు అనే ఉద్దేశం. జనరల్గా 1 నెల బ్రేక్ తీసుకుంటారు వాళ్ళు.
కలిసి వచ్చేటట్లు పెట్టుకున్నారు. అదేం తప్పు కాదు, నిజంగా ఓటింగ్ శాతం పెంచడానికి అది ఒక స్ట్రాటజీ, తప్పులేదు. నిజంగా ఓటింగ్కి రావాలి, రావడమే కరెక్ట్, ఇదే ప్రజాస్వామ్యం. అవును, ఇదేం తప్పు, నేను తప్పు పట్టట్లా దాన్ని. కానీ ఆ ఛట్ పూజకి వచ్చే వాళ్ళకి ఆ రైళ్లలో చాలా రైళ్ళు వేసామని చెప్పారు. అయినా కానీ రోజున్నర పాటు ఎందుకండి క్యూలు కట్టి ఉన్నారు వాళ్ళు? అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్తున్నారు, కానీ ప్రతి సంవత్సరం మీడియా కవర్ చేయట్లా. ఈసారి ఏంటి, ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మీడియా కవరేజ్ వచ్చింది. ఆ లైన్లోనే వాళ్ళు పళ్ళు తోముకున్నారు, ఆ లైన్లోనే తిండి తిన్నారు, తిండి తినకుండా కూడా ఉన్నారు ఆ లైన్లోనే. ఒక రాష్ట్ర పౌరుడికి వేరే రాష్ట్రంలో పనిచేసుకోవడానికి వలస వెళ్ళడమే పెద్ద కష్టమైన పని అయితే, ఇదేం అమెరికానో లండనో వెళ్ళటం లాంటిది కాదు కదా, హ్యాపీగా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి దిగటం లాంటిది కాదు కదా. ఈ రైళ్ళు దీనికోసం వెయిట్ చేయటం, అక్కడ తన్నుకోవడం, ఆ సామాన్లు మూటలు కట్టుకున్న సామాన్లతోటి లైన్లో నుంచోవడం ఎంత బాధాకరమైన విషయం అండి. ఒకవేళ అలాంటి సమయంలో కనుక పెద్ద పెద్ద వానలో అట్లాంటివి పడితే ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎంత దుర్భరమైన పరిస్థితి. పిల్ల పీచుతోటి వాళ్ళు ఆ ప్రయాణాలు చేస్తున్నారు అంటే ఎంతటి ఒక కులము మతము ఆధారంగా రాష్ట్రాన్ని విడగొట్టి ఖండాలుగా నరికి ఆ రాష్ట్రం ఇవాళ అలా ఉంది అంటే ఒక శరాఘాతాలు, అంటే వాళ్ళకి ఎన్నో ఆ రాష్ట్రం ఒక రకంగా నా దృష్టిలో రాజకీయ నాయకులు చేసిన అన్యాయాలకి, మోసాలకి, కుట్రలకి ఆ రాష్ట్రం బలైపోయింది ఒక రకంగా. నితీష్ కుమార్ అని నాకు పెళ్ళి లేదు, పిల్లలు లేరు, కానీ ఎంత అవినీతి తాండవిస్తుంది. అసలు బ్రిడ్జీలు ఎందుకు కూలిపోతున్నాయి చెప్పండి? ఈరోజు మనకి బాక్రానంగల్ ప్రాజెక్టుల్లో పెద్ద పెద్ద ఆనకట్లు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు, హైదరాబాద్లో చూసుకుంటే ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయండి? ఈ మధ్యకాలంలో మిడిమిడిమేళంగా కట్టిన కాళేశ్వరంలో లోపాలు చూస్తున్నాం, కానీ సరార్దర్ ఘాట్ని ఎప్పుడండి కట్టింది? ఆంధ్రప్రదేశ్లో ధవళాశ్వరం ప్రాజెక్టు ఆనకట్ట కట్టింది ఎప్పుడండి? బ్రిటిష్ కాలంలో. మరి ఎందుకు నితీష్ హయాంలో కట్టిన బ్రిడ్జ్లు ఎందుకు కూలిపోతున్నాయండి? ఎవరు చెప్తారు దీనికి సమాధానం? ఇంకా అసలు నితీష్కి జనాల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే అర్హత లేదు. ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాడు? ఒక్కటే వాళ్ళ ఆయుధం, జనాలు చదువుకోలేదు, నిరక్షరాస్యులు, వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయలేరు, అసలు వీళ్ళకి చదివిస్తే మనకి రాజకీయంలో మన ఉన్నెవరు అనే ఒక కుటిల నీతితోటి వాళ్ళని అలా 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 వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఉంచుతున్నారు వాళ్ళని. కానీ ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి అతిపెద్ద తేడా ఏంటి అంటే సోషల్ మీడియా. ఎక్కడ ఏం జరిగింది తెలుస్తుంది. బహుశా ఆ బీహార్ రాష్ట్రంలోనే కూలిన బ్రిడ్జీల గురించి కూలిన ప్రాంతాల్లో తప్పితే మిగతా ప్రాంతాలకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక తెలుస్తుంది. ఎంతమంది జనాలు బీహార్ అవతలకెళ్ళి బతుకుతున్నారు, వాళ్ళంతా ఛట్ పూజ పేరుతో వస్తున్నారు అనేది చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. మొన్నటికి మొన్న మీడియా ఇంత ప్రశ్నిస్తుంది కాబట్టి మోడీ కోసం ఒక ప్రత్యేకమైన నదిని ఏర్పాటు చేస్తే అక్కడ స్నానం చేయడానికి క్యాన్సిల్ చేసుకున్నాడు ఆయన. మినరల్ వాటర్ తోటి ఒక పైప్ లైన్ వేసారు. పైప్ లైన్ వేసి ఒక కాలువ సమాంతరంగా, నదికి సమాంతరంగా ఒక పిల్ల కాలువని చేశారు మినరల్ వాటర్తో మోడీ స్నానం చేయటానికి. ఈ మురికి జనాలందరూ, ఈ నిరక్షరాస్యులైన జనాలందరూ, కూటికి గతిలేని జనాలు, కూటి కోసం వలసెళ్ళే జనాలు అది మురికి కోపమైన నదుల్లో స్నానాలు చేస్తారు. ఈ పెద్ద మనిషి, నేను బీసీ అని చెప్పుకునే పెద్ద మనిషి, నేను ఆడంబరుణ్ణి, పెళ్ళాం లేదు పిల్లలు లేదు అని చెప్పుకునే మనిషికి ఈయనకి మినరల్ వాటర్లో స్నానం చేయడానికి కావాలి. ఇవి గమనిస్తున్నారు. ఇవి బీహార్ ప్రజలు కూడా చూస్తారు. చదువు అక్కర్లేదు కదా దీనికి, ఆ లోకల్ భాషలోనే వస్తాయి కదా ఇవన్నీ చాలు ఎన్డీఏ కోట ఓడిపోవటానికి. పైగా రామ్విలాస్ పాస్వాన్ కొడుకుతోటి ఒక నాటకం,
నితీష్ కుమార్ తోటి ఒక నాటకం బీజేపీ ఆడుతూ ఇద్దరిని చెరొక వైపు చంకెక్కించుకొని వాళ్ళిద్దరిని వాడుకుని తను బలపడదామని చూస్తుంది బీజేపీ. ఇది కూడా గమనిస్తారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరన్నా రానివ్వండి, బీహార్ ప్రజలకి అక్షరాస్యత పెంచే విధంగా, కూలిపోని బ్రిడ్జీలు కట్టే విధంగా, ఆ రాష్ట్రంలోనే ఉపాధి కల్పించే విధంగా, వాళ్ళని మనుషుల్లాగా చూసే విధంగా చూసే పార్టీ ఏదైనా ఉంది అంటే ఆ పార్టీ రావాలి. ఇవాళ ఉన్న ఆ 3-4 పార్టీల్లో అలా చెయ్యగలిగిన సత్తా ఉన్న పార్టీ, వీళ్ళంత అవినీతి లేని పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తేజస్వి యాదవ్ ముగింపులో చెప్తున్నా, ఒక తెలివైన ఎన్నికల నినాదాన్ని ఇచ్చాడు. ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను అని చెప్పాడు. అది నెరవేర్చగలడో లేదో తెలియదు, కానీ కొంచెం ఒకవేళ అయిన తరువాత నెరవేర్చడానికి కొంచెం టైం పట్టొచ్చు, నేనేమి ఆక్షేపించను. కానీ ఒక మనిషికి ఒక ఉద్యోగము అనేది ఒక గౌరవం, సమాజంలో బాధ్యత, గౌరవం. ఒక కుటుంబంలో ఒకళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అంటే ఆ కుటుంబంలో వాళ్ళు చదువుకుంటారు, ఆ కుటుంబంలో వాళ్ళు మంచి తిండి తినగలుగుతారు, మంచి ఆరోగ్యమైన సదుపాయాలు ఉంటాయి, ఒక అభివృద్ధి అనేది మొదలవుతుంది. ఆ విధానంగా తేజస్వి యాదవ్ ఇచ్చిన నినాదాన్ని నేను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తూ, ఇంత మంచి నినాదం ఇవ్వగలిగినందుకు తేజస్వి యాదవ్కి ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా అతనికి శుభాకాంక్షలు చెప్పాలి. అతన్ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. ఎందుకంటే అండి, నేను కరోనా టైంలో చూశాను. కరోనా టైంలో వివిధ ప్రాంతాల పనివాళ్ళు హైదరాబాద్కి వచ్చారు, అట్లాగే వేరే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళారు. ఈ హైదరాబాద్ నుంచి ఎవరైతే వెళుతున్నారో వాళ్ళందరికీ మేడ్చల్ దగ్గర ఆహార సదుపాయాలు ఏర్పాటు చేశాం. మేడ్చల్ రోడ్లో చేసినప్పుడు వాళ్ళందరినీ కొన్ని షెడ్లల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఫుడ్ ఇస్తూ ఉండేవాళ్ళం. మేము ఇస్తూ ఉన్నప్పుడు కొంతమంది సంతోషంగా అమ్మయ్య ఫుడ్ దొరికింది అన్నట్టు తీసుకునేవాళ్ళు. కానీ చాలామంది అండి ఎంత ఆత్మాభిమానం ఫీల్ అయ్యారంటే, మేము ఫ్రూట్స్ అవి ఇస్తూ ఉంటే ఇలా మొహం పెట్టుకునేవాళ్ళు, ఇలా తల ఉంచుకుని ఇలా తీసుకునేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే, మేము పని చేయగలిగే సత్తా ఉంది, మేము పని చేసి డబ్బులు సంపాదించుకుని మా డబ్బులతో మేము తినగలం, కానీ మాకు అవకాశం లేకుండా ఈ పరిస్థితి ఏంటి, ఈ దేవరింపు ఏంటి, ఎవరో మాకు ఫుడ్ పెట్టడం ఏంటి, ఎవరో మమ్మల్ని మా ఊరు పంపించడం ఏంటి అని చాలామంది ఆత్మాభిమానంతోనే కాలినటకన బయలుదేరారు. వాళ్ళ ఆత్మాభిమానం ఉందండి. ఈ బ్యాంకులకి ఎగ్గొట్టేవాళ్ళు, ఈ ప్రభుత్వాలని మోసం చేసి డబ్బులు సంపాదించేవాళ్ళు, ప్రజల్ని పీడించి డబ్బులు సంపాదించేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ బలాదు. అసలు వీళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ వ్యక్తిత్వం లేదు. వాళ్ళు పైగా చదువుకోకపోవచ్చు, వాళ్ళకి అందరినీ మోసం చేసే చదువు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, కానీ వాళ్ళకు ఒక ఆత్మాభిమానం ఉంది. అందుకే వాళ్ళు పిల్ల జల్ల ఎత్తుకుని మూటలు కట్టుకుని కాలినటకను బయలుదేరారు. ఈ ప్రాసెస్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పిల్లలు పుట్టారు, ఆ పరిస్థితులు, అలాంటి పరిస్థితులే మొన్న మోడీకి సీట్లు తక్కువ రావడానికి కారణం. కాకపోతే ఆయన ఎన్డీఏ కూటమిలోకి కొత్త వాళ్ళని చేర్చేసుకుని ఇండియా కూటమిని నెగ్గనివ్వలేదు. కానీ నిజానికి గెలుపు ఆ రోజు ఇండియా కూటమిదే. కానీ ఏదైతేనండి, ఇవాళ ఎవరెవరి అండ అయితే ఉందో ఏదో ఒక రోజు వాళ్ళందరూ బయటకు వస్తే బీజేపీ పని అవుట్. కానీ ప్రభుత్వం కూలిపోద్దని నేను అనను, నేనంత అవివేకంగా మాట్లాడను. కానీ వాళ్ళందరి అండ చూసుకునే ఇవాళ మోడీ విర్రవీగుతున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడు. ఒక పక్క ఈ రోజుకి ఇప్పుడు లేని నెహ్రూ గురించి మాట్లాడతాడు, ఇప్పుడు లేని ఇందిరాగాంధీ గురించి మాట్లాడతాడు. నువ్వు ఈ 10 ఏళ్లలో ఏం చేసావు చెప్పు అంటే నెహ్రూ అంటాడు, కాశ్మీర్ అంటాడు,
బట్టతలకి బోడిగుండికి ముడేస్తున్నట్లేదు. నువ్వు ఈ 10 ఏళ్లలో ఏం చేసావు చెప్పు ఈ దేశానికి? ఆ రోజు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఏమీ కూలిపోలే, ఆనకట్టలు కూలిపోలే, బ్రిడ్జిలు కూలిపోలే, అలాగే ఉన్నాయి. వాళ్ళు కట్టిన యూనివర్సిటీలు అట్లాగే ఉన్నాయి, వాళ్ళు కట్టిన కేంద్ర సంస్థలు అలాగే ఉన్నాయి, ఈ రోజుకి చెక్ చెదరకుండా. ఆ కేంద్ర సంస్థలు అమ్ముకుని నువ్వు బతుకుతున్నావు, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. సరే, ఏది ఏమైనప్పటికీ బీహార్ ప్రజల మట్టుకు వాళ్ళకి చదువుకోవాలని ఉంది, వాళ్ళకి వాళ్ళ రాష్ట్రంలో పని ఉంటే వలస వెళ్ళాలని లేదు, ఆత్మాభిమానంతో బతకాలని ఉంది. అవి ఎవరైతే ఇస్తారో, ఈ బీజేపీ పార్టీ, నితీష్ వీళ్ళు ఇవ్వరని అర్థమైపోయింది. ఇవాళ ఆశ ఇండియా కూటమి మీదే ఉంది, మహాగఠబంధన్ మీదనే ఉన్నది. వాళ్ళు గెలుస్తారని, ఆ ప్రజల ఆకాంక్షలు తీరుస్తారని మనం కోరుకున్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొనబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.